చాలా చాలా తక్కువ సమయం దొరికింది ప్రిపేర్ అవ్వడానికి. అన్ఫార్చునేట్లీ పాస్టర్ మార్నింగ్ చెప్పింది, సో వర్క్ అయిపోయినాక చాలా కొద్ది సమయం ఉండే. బట్ ప్రైజ్గా ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఈ 94వ కీర్తనలో మనం క్లియర్గా చూస్తే 1 నుంచి 7 అధ్యాయాల వరకు దావీదు అక్కడ లిటరల్లీ ఏడుస్తున్నాడు. ఈస్ క్రయింగ్. నా చుట్టూ అన్యాయమే జరుగుతుంది, నా చుట్టూ ఎటు చూసినా ఇంజస్టిస్, ఎటు చూసినా అవివేకిలో ఉన్నారు, అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. నువ్వేం చేయవా దేవా అని ఆ ఇంటెన్షన్తో అడుగుతున్నాడు కదా. నాతో ఉన్నారు అందరు. దుర్మార్గులు అనుకుంటున్నారంట ప్రభువు చూడాలని, కానీ గొప్పవాడితే ఏంటంటే ఏ విషయం కూడా దేవుని కనుల ఎదుట కప్పిపెట్టబడదు. ఆమె మన చుట్టూ ఇప్పుడు ఆంటీ గొప్ప సాక్ష్యం చెప్పింది కదా, ఆమె ముందే అన్యాయం జరిగింది. ఆమె ఇట్లా చేసినట్టు చేసి క్యాన్సిల్ చేశారంటే చాలా మనం లిటరల్గా ఆ మూమెంట్ మనం బతుకుతున్నాం, అది చూస్తున్నాం. నెక్స్ట్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎన్ని మనసుకి పైసలు ఎట్లా, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పుకోవాలి. ఆమె చుట్టూ అన్యాయం జరుగుతుంది. పాపం ఆంటీ చుట్టూ వాళ్ళు, కానీ ఆంటీ అని చెప్పింది నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు సాయం. దాట్స్ వాట్ గాడ్ సేస్ ఇన్ సామ్స్. విధవరాండ్రకి ఆయన డిఫెండ్ చేస్తారంట, తండ్రి లేని వారికి ఆయన తండ్రి. is a father for orphans and a defender for the widows and so ఆ హోప్ మనకి ఈ 94వ కీర్తన మనకి కలుగజేస్తుంది. మనం మన చుట్టూ మనం ఒక్కొక్కసారి చాలా మంచిగా ఉంటాం. అసలు మనం ప్రార్థన చేస్తాం, మనం వాకింగ్ చదువుతాం, మనకి శపించిన వారి గురించి కూడా మనం ప్రార్థన చేస్తాం. వీఆర్ గుడ్ ఎట్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతి ఒక్క పాటలో కూడా మనం మంచిగా ఉంటాం, కానీ స్టిల్ దుర్మార్గం జరుగుతుంది. అయినప్పటికీ దేవుడు చూస్తాడు. అప్పుడు 8 నుంచి 11 అధ్యాయంలో ఏమంటుంది అంటే, మనకి కళ్ళు ఇచ్చిన దేవుడు చూడడం, మనకి చెవులు ఇచ్చిన దేవుడు వినడం. ఆ వర్డ్ ఎంత క్లియర్ ఉందండి కదా. హీ సీజ్ ఇట్ ఆల్, దేర్ ఇస్ నథింగ్ హిడెన్ ఇన్ హిస్ సైట్. ఆయన చూపు వెళ్తే ఏది కూడా దాచబడదు. అప్పుడు మనము అవివేకులం కాకుండా ఆయన విజ్డమ్కి, ఆయన జ్ఞానంకి మనం తగ్గించుకోబడాలి. మనం నార్మల్గా మనకేమన్నా అయితే మనం లేచిపోతాం డైరెక్ట్. అసలు ప్రార్థన దూరికి అంటే ప్రార్థన లాస్ట్లో చేస్తున్నాము మనం, కానీ ఫస్ట్ టైం మనమే డిఫరెంట్ అయిపోతాం. నాకు ఇట్లా చేసి ఇంక 2 సార్లు. సో దట్స్ వాట్ అవర్ మైండ్ సెట్. కానీ దేవుడు ఈ వాక్యం ఏమంటారు, దేవుడు మన ఆలోచన అన్నిటికంటే గొప్పవాడు. సో అవర్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మనం అనుకుంటాం చాలాసార్లు, మనము మన ఆలోచనలకి ఎంత వీడెంత అని అనుకుంటాం, కానీ దేవుడు అంటున్న ఆయన అధికారం ఒప్పుకోవాలంట. మనం ఆయన అధికారం ఒప్పుకుంటే ఆయన మహిమను మనం చూస్తాం. ఆమె అండ్ 12 నుంచి 15 అధ్యాయాలు ఉంటాయి. కొన్నిసార్లు దేవుడు అలా చేస్తాడు అవన్నీ. ఆ యొక్క పరిస్థితిలో మనం ఎంత మంచిగా ఉన్నా దేవుడు ఎందుకు అలా చేస్తాడంటే మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కొన్నిసార్లు ఆ పరిస్థితుల వల్ల మన విశ్వాసం పెరుగుతుండొచ్చు. ఇప్పుడు ఆంటీ 800 దినార్లు ఆ టెన్షన్ చూసిందండి, రేపు పొద్దున 2000 దినార్లైనా ఆమె నిలబడగలుగుతుంది. అంటే ఆమె విశ్వాసం పెరిగింది ప్రాక్టికల్గా మాట్లాడితే. ఆమె సో కొన్నిసార్లు మనం దేవుని అధికారం ఒప్పుకోవాలి అండ్ మనము బ్లేమ్ చేయొద్దు. సో అంటే దేవునికి మనం అంటే ఆయన నాలెడ్జ్కి మనం డిఫీట్ చేయకుండా మనం ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన మహిమను మన జీవితంలో చూస్తాం. ఐ మీన్ ఇట్ సేస్ ద డిసిప్లిన్ దట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ ఇస్ అ బ్లెస్సింగ్ అని ఉంటుంది. నాకు తెలుగు అన్ని వర్డ్స్ కరెక్ట్ దొరుకుతుంది. ఆయన నుంచి వచ్చే ఆ శిక్ష ఇట్స్ అ బ్లెస్సింగ్. 16 నుంచి 19 అధ్యాయాలలో
అని చెప్తున్నాను. దుర్మార్గులు కొంచెం సేపు వరకు బలంగా అనిపించవచ్చు మనకి. దే మైట్ సీమ్ స్ట్రాంగర్ ఓన్లీ ఫర్ సమ్ టైమ్, బట్ ఇన్ ద లాంగ్ లాస్టింగ్ దే ఆర్ నాట్ దేర్. కొంచెంసేపు వరకు మన ముందున్న ఆ దుర్మార్గం చేసేవాళ్ళు, లేకపోతే వర్క్ ప్లేస్లో మేనేజర్ కింద పని చేసేవాళ్ళు, లేకపోతే మీ అంటే పవర్ఫుల్ ప్లేసెస్లో, మీకు అవసరత ఉన్న ప్లేస్లలో కొంతమంది ఉంటారు అసలు మీకంటే అన్ఫిట్, అసలు చాలా చాలా ప్లేస్లో అన్ఫిట్ ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళు మిమ్మల్ని అనుగదొప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళ తాత్కాలికమైన కొంచెం వరకు, కానీ అంతిమ విజయం దేవునిది. ఆమె హల్లెలూయా. మనం ఆ ఓదార్పుతో మనం ఉండాలి దేవుని సన్నిధిలో. మనం నిజాయితీ ఉండాలి. ఏమైనా ప్రభువా నేను నీకు అప్పగిస్తున్నా, నేను నీ అధికారమునకి ఒప్పుకుంటున్నా, నేను నా జ్ఞానాన్ని నేను వాడను. ఐ వాంట్ టు seek your will and your energy in all things. Amen. And so this is how I got to understand this verse. ఈ విధంగా నేను అర్థం చేసుకోగలిగిన. సో end of the summary I'll tell you 5 points. ఏ విషయం ఏమైనా కానీ గాడ్ సీస్ అని, ఆయన వింటాడు, ఆయన చూస్తాడు. ప్రతి ఒక్క విషయం ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన వింటూ ఉంటాడు. అండ్ హిస్ డిసిప్లైన్ ఇస్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. మనం ఆయన అధికారం ఒప్పుకున్నప్పుడు ఆయన మహిమను మనం చూస్తాం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఆయన హి విల్ నాట్ ఫర్సేక్ us. ఆయన మనల్ని విడివాడు ఎడబాయాడు. మనము ఆయనకు అప్పగించేవాడు. ఆయనకు సరెండర్ ఎప్పుడు ఉండాలి. అండ్ ఏ అన్సర్టనిటీస్ ఉన్నా ఏమన్నా, హీస్ అవర్ రెఫ్యూజ్, హీస్ అవర్ డిఫెండర్, హీ కెన్ సస్టైన్ us. మన కాలు జారిపోయిన టైంలో కూడా ఆయన చూస్తాడండి. ఎన్నోసార్లు మనం బలహీన పరిస్థితిలో ఉంటాం. ఎవ్వరికి చెప్పుకోలేము అసలు, ఎవ్వరికి చెప్పుకోలేము. చాలా ఇట్ సీమ్స్ మైనర్ బట్ ఇట్ విల్ బి మేజర్. వర్క్ ప్లేస్కి వెళ్ళాలన్నా, మార్నింగ్ లేచి పెద్ద లోడ్స్ చేయాలని ఏదన్నా ఇట్స్ చెప్పుకోలేము ఎవ్వరికి. యూ కెనాట్ టెల్ ఎనీబడి. బట్ అలాంటివి కూడా దేవుడు చూస్తాడు. అలాంటి చిన్నవి కూడా దేవుడు చూస్తాడు కదా. నార్మల్ జనాలకి మనం చెప్తా అంటే అరే ఈడేంద్ర పోయి ప్రతిసారి ఇది చెప్తాడే, కానీ అది మనకు తెలుసు ఎంత బాధిస్తుందో. నేను ఒకసారి 12 hours 14 hours వర్క్ చేసినప్పుడు చేస్తే 25 years ఇంత యంగ్ ఉంటాడు, ఇంకా ఏం బాధ అంటే, కానీ అది చెప్పుకోలేము ఎవరికి. మజాక్ చేస్తారు జనాలు అందరు, జోక్యం చేస్తారు. బట్ అలాంటి కూడా దేవుడు చూస్తాడు. హీ విల్ గైడ్స్ us. So he is our refuge. And praise God. Thank you, Pastor.